ఎక్స్క్యూజ్ మీ. రిషబ్ పంత్ ఎల్ఎస్జీ క్యాప్టెన్సీ వదిలేశాడు, అంత స్మూత్ గా వెళ్ళిపోతుందేటని మనందరం అనుకున్నాం. కానీ రిపోర్ట్ వచ్చింది ఏంటంటే రిషబ్ పంత్ ని క్యాప్టెన్సీ నుంచి తీసి పడేశారు. లలిత్ మోదీ, ఎల్ఎస్జీ ఓనర్ గోయనికా రిలేటివ్. ఈ లలిత్ మోదీ ఒక ట్వీట్ అయితే వేశాడు. అందులో అన్నాడు, రిషబ్ పంత్ ని క్యాప్టెన్సీ నుంచి తనకు తాను వదిలేదు. ఫోర్స్ఫుల్లీ ఎల్ఎస్జీ టీమ్ అండ్ మేనేజ్మెంట్ క్యాప్టెన్సీ నుంచి రిజైన్ చేయమని ఫోర్స్ చేసింది. ఐపీఎల్ అయిన వెంటనే లక్నో టీమ్ మేనేజ్మెంట్ రిషబ్ పంత్ ని ఫోర్స్ చేసింది క్యాప్టెన్సీ నుంచి బయటికి వెళ్ళమని. అయితే లక్నో సూపర్ జాయింట్స్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే వచ్చింది. అందులో క్లియర్ గా రాసింది, రిషబ్ పంత్ మేనేజ్మెంట్ ని రిక్వెస్ట్ చేశాడు తనని క్యాప్టెన్సీ రెస్పాన్సిబిలిటీ నుంచి తీసేయండి అని. అయితే లలిత్ మోదీ వేసిన ట్వీట్ లో క్లియర్ గా రాసింది, రిషబ్ పంత్ ని క్యాప్టెన్సీ నుంచి తీసేయడానికి ఆల్రెడీ ప్లాన్ చేశారు ఐపీఎల్ అవ్వక ముందే. ఐపీఎల్ అయిన తర్వాత ఫోర్స్ఫుల్లీ క్యాప్టెన్సీ నుంచి రిజైన్ అవ్వమని ఫోర్స్ చేశారు, కానీ రిషబ్ పంత్ కి క్యాప్టెన్సీ వదిలేయాలనే ఆలోచన అయితే లేదు అని. ఎప్పుడైతే క్యాప్టెన్సీ నుంచి తీసేశారో రిషబ్ పంత్ కూడా ఇంకా టీం షిఫ్ట్ అయిపోదామని వేరే ఫ్రాంచైజీస్ కి కాల్స్ చేయడం స్టార్ట్ చేశారు. అందులో ఢిల్లీ టీం రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసిందనే న్యూస్ అయితే వచ్చింది, కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే స్టిల్ పెండింగ్. ఒకవేళ ఇదే నిజమైతే నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ ఫస్ట్ ట్రేడ్ ఇదే అవుతుంది. ఎందుకంటే ఢిల్లీ టీం కూడా కుల్దీప్ యాదవ్ పర్ఫార్మెన్స్ నుంచి అంత హ్యాపీగా అయితే లేదు. ఎప్పుడైతే రిషబ్ పంత్ ఢిల్లీకి అప్రోచ్ అయ్యాడో వెంటనే ఢిల్లీ టీం రిషబ్ పంత్ ని యాక్సెప్ట్ చేసిందని సోర్సెస్ వల్ల తెలిసింది. రిషబ్ పంత్ కి ఎల్ఎస్జీ వాళ్ళు ఎంత పేజెత్తి చేశారో తెలియదు, కానీ రిషబ్ పంత్ ఢిల్లీలో పే కట్ లో రావడానికి అగ్రీ అయ్యాడు. జనరల్లీ ట్రేడ్ లో ఒక ప్లేయర్ ఎక్స్చేంజ్ అవుతే ట్రేడ్ చేస్తున్న టీం కూడా అంతే అమౌంట్ ప్లేయర్ కి పే చేయాలి. కానీ రిషబ్ పంత్ కేసులో రిషబ్ పంత్ ఎల్ఎస్జీ నుంచి బయటికి వెళ్లాలని ఫిక్స్ అయిపోయాడు. అందుకే తక్కువ రేట్ లో అయినా నాకు ట్రేడ్ చేసుకోండి అని ఢిల్లీ టీమ్ తో డీల్ చేసుకున్నాడు. 2027-2028 ఢిల్లీ టీమ్ ని జేఎస్డబ్ల్యూ గ్రూప్ హోల్డ్ చేస్తుంది. అందులో మేజర్ చేంజెస్ సౌరవ్ గంగూలీ అండ్ యువరాజ్ సింగ్ కోచింగ్ స్టాఫ్ లో యాడ్ అవుతారనే న్యూస్ అయితే బయటకు వచ్చింది. అయితే ఎల్ఎస్జీ విషయానికి వస్తే లలిత్ మోదీ పోస్ట్ లో ఇంకో మాట కూడా అన్నాడు, ఎల్ఎస్జీ సీజన్ వర్స్ట్ పర్ఫార్మెన్స్ కి బ్లేమ్ మొత్తం రిషబ్ పంత్ నే చేశారు. ఇంకా ఏ ప్లేయర్ మీద టార్గెట్ పెట్టలేదు. ఓన్లీ రిషబ్ పంత్ ని అన్నిటికీ బ్లేమ్ చేసి మైక్రో మేనేజ్ చేయడం చాలా తప్పు అని పోస్ట్ చేశాడు. అయితే ఈ న్యూస్ నిజమైతే మాత్రం ఈ కల్చర్ ని ఎవడు అడాప్ట్ చేయాలనుకోడు. ఎందుకంటే ముందు కేఎల్ రాహుల్ తో సేమ్ ఇలానే అయింది, ఇప్పుడు రిషబ్ పంత్ తో కూడా ఇలానే చేస్తున్నారు. ఇలా అయితే ఇన్ఫాక్ట్ ఎల్ఎస్జీ క్యాప్టెన్సీ తీసుకోవడానికి వట్టకాయలు వణుకుతాయి. 28 crores కాదు 50 crores ఇచ్చిన ఇలాంటి టీమ్ కి క్యాప్టెన్సీ ఎవడు చేయాలనుకోడు. ఎగ్జాంపుల్ ప్రీతి జింతా చూడండి, 19 years నుంచి ఓడుతున్నారు. అయినా బ్యూటిఫుల్ ఫేస్ అండ్ స్మైల్ తో ఎవ్రీ ప్లేయర్ కి గ్రీట్ చేస్తుంది ప్రీతి పాప. సెంచరీ కొడితే ఒక అగ్గు ఫ్రీ అనుకోండి, అది వేరే విషయం. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అయినా టోర్నమెంట్ ముందే ధోని రోహిత్ కన్నా ఎక్కువ ట్రాఫీస్ తెచ్చేస్తావు నువ్వు తోపు అని గోయనికా పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టించుకున్నాడు. ఎంత 28 crores ఇస్తే మాత్రం ప్లేయర్ కి మొత్తం కొనిసినట్టే ఓవర్ యాక్షన్. అయితే నెక్స్ట్ ఎల్ఎస్జీ క్యాప్టెన్సీ సూర్యకుమార్ యాదవ్ కి ఇస్తున్నారనే న్యూస్ అయితే వినిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఈ టీమ్ కి ఎవరు క్యాప్టెన్ అవ్వచ్చు కామెంట్స్ లో సజెస్ట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.